హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కరీంనగర్ దోస్తులు. అయితే ఈ రోజు మనం చూసేటట్టు తెలుసా ఎల్లగందుల కోట. ఆ కోట దగ్గర పోయి మనకు మస్తు విజువల్స్ ఉన్నాయి. బంగారు బావి, బంగారు నిధులు అన్ని కోట గురించి మంచిగా వివరిద్దాం. ఓకేనా? కన్ఫర్మ్ మీకు మస్తు వస్తే వీడియో. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి దోస్తులు, అస్సలు మర్చిపోకూడదు. కరీంనగర్ దోస్తులు ఒక్కసారి లైక్ షేర్ లైక్ మాత్రం గట్టి కొట్టాలి. మామూలు మర్చిపోకండి. వాచింగ్ మాత్రం ఫుల్ వీడియో చూడాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ దగ్గరికి రావాలంటే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయగలుగుతాం, మీ దగ్గర తీసుకొస్తాం. ఖచ్చితంగా మమ్మల్ని ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ గో. ఇక మొత్తానికి అయితే స్టార్ట్ అయినా ఫ్రెండ్స్ ఎల్లగంద కోటకు. నేను మా ఫోటోగ్రాఫరు కార్తీక్, కిరణ్, నేను అందరం కలిసి మన ఎల్లగంద కోట యూపీకి స్టార్ట్ అయినాం. ప్రజెంట్ అయితే కోట దాటినాం. చూద్దాం విజువల్స్ మొత్తం అన్ని చూపెడతాం మీకు మంచిగా. ఇది మన శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఎంట్రన్స్ టెంపుల్. ఇదిగో శ్రీరామ మందిరం. ఈ మందిరం కచ్చలు కొంచెం ముంగడు పోయినాం అనుకో, ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్స్. నైట్ టైం విజువల్స్ అయితే కిరాకు ఉంటాయి, కిరాకు. ఇది మొత్తం స్ట్రీట్ ఫుడ్స్. ఇవి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, చాట్ బండర్ కానీ, రకరకాలు ఏదంటే అది మన కరీంనగర్ లవర్స్ కు, ఫుడ్ లవర్స్ కి అయితే బాగా దొరుకుతాయి. కరీంనగర్ లవర్స్, ఫుడ్ లవర్స్ ఇద్దరికి ఖతర్నాక్ ఉంటాయి ఫుడ్స్ అయితే. కాలం పాతకాలం 5 కిలోమీటర్లు అతను ఎక్కించారు కరెక్ట్ ఎల్లగంద కోట. ఇంకొక 5 కిలోమీటర్స్ లో మనం దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం కార్లా. స్టార్ట్ అయినాం. అక్కడ వాళ్ళని కూడా పడితే మంచి మంచి విజువల్స్ ఉంటాయని చెప్పి మనల్ని కూడా పెట్రోల్ బంక్ అన్నాలు. వీడియో నిన్న అట్టి పండు పెట్టింది ఇప్పుడు తింటా అంటాండి. వీడియో నాయన అది చూపడికి సరే అక్కడ ముంగడ పోయినా సరే కానీ తింటా తిరిగండి. ఇక మనం అడ్డిపల్లి తింటాడా కొంచెం చూద్దాం. ఎల్లగందలో 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి వెళ్ళి. ఎగ్జాక్ట్ అబ్బా బోర్డు ఇట్లా లెఫ్ట్ 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 ఇట్లా పోవాలి. ముందే చెప్పాలి కదా, ముందే చెప్తామంటే కొంచెం కూడా కొట్టేసినాం కానీ ఇంకా ఇట్లా కొని. ఇదే మన వెమ్లాడ్ వే రూట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎల్లగందల కోట. ఓన్లీ 2 కిలోమీటర్స్ ఇక్కడికి వెళ్ళి. పక్కన ఇదే అంబేద్కర్ స్టాచ్యూ. అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇక్కడికి రైట్ పోతే మన ఎల్లగందల కోట స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు ఉంటుంది ఎంట్రన్స్. ఇది స్టార్ట్ అవుతుంది ఏడికి వెళ్ళగా చక్కగా పోవాలి. ఇడికి వెళ్ళి చూడండి ఎంట్రన్స్. అప్పట్లో రాజుల కాలంలో కూడా వాళ్ళు ఎట్లే అష్టోళ్ళు. అప్పుడు ఈ ఇల్లు ఏం లేవు. ఎడికెళ్ళి కొడితే శత్రువులు వస్తే ఎగిరిపోయాడ పడుతుంది. బాంబులు ఏమైనా దొరుకుతాయా? మొత్తం బండరాలే ఉన్నాయి, బాంబులు ఉన్నాయి. అదే ఎలాగ కమాన్ రండి బ్రో. టికెట్ కౌంటర్లో కూడా డబ్బులు తీసుకుంటలేదు, ఓన్లీ ఆన్లైన్ క్యాష్ అనట. మళ్ళీ ఫుడ్ కూడా అలవలేట. ఫుడ్ గురించి టికెట్ కౌంటర్ దగ్గర క్యాష్ గురించి కూడా కొంచెం ఆలోచించేది. ఎందుకంటే సరే అయినా అయిపోయింది కోట ఎంట్రన్స్. ఇదే మన ఎల్లగంద కోట యొక్క మెయిన్ ద్వారం. వీటికి
మన గుట్టపైకి వెళ్ళే ఎంట్రెన్స్ ఇదే ఒక మెయిన్ ద్వారా. దీని విజువల్ చూసుకుందాం. కట్టకట్టాలి ఇవన్నీ పురాతనమైనవి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు దాటిపోయిందంటే నాకు తెలిసింది. అది ఫస్ట్ సెకండ్ థర్డ్ ద్వారం. ఇక్కడ మొత్తం అక్కడికి వెళ్ళి కదా మొత్తం రక్షక పట్టింది ఒక 500-600 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. ఏదో కాకతీయ కట్టడ కానీ జమాన్ల మన తాతల కాలం నుంచే లేదు, మొత్తం అదే. బాటల్లో 30 రూపాయలకు అమ్ముతారు. శిలావస్థ అయిపోయి రాళ్ళు మొత్తం మీదికలు కింద పడిపోయి ఇవన్నీ అప్పటి జ్ఞాపకార్థంగా ఇవన్నీ కట్టించుకున్నాడు. సిట్టింగ్ ప్లేస్ అంటే టూరిస్టులకు రానికి రెస్ట్ ప్లేస్. ఇది మొత్తం రెస్ట్ ప్లేస్ లాగా రిలాక్స్గా కూర్చొని ఏమైనా కాళ్ళు వచ్చి రిలాక్స్ ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఎందుకంటే గుట్ట ఎక్కాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రిలాక్స్గా కూర్చొని ఇక్కడ చూసుకుంటాం. మనకు ఒకప్పుడు ఏంటంటే వీధి దీపం, ఒకప్పుడు మనకి ఏంటంటే వీధి దీపం లేక ఒకప్పుడు మనకి ఏంటంటే దీన్ని ఉపయోగించాలి. ఓన్లీ ఒకటే ఒక మనిషి అంటే శత్రువులు దాడి చేయకుండా ఒకటే మనిషి పట్టేటట్టు ఇక్కడ డిజైన్ చేసిండ్రు అప్పటి రాజులు. మనం చూసుకుంటే చాలా అద్భుతంగా కట్టించారు. అంటే శత్రువులు దాడి చేసినప్పుడు మనకు ఏంటిదంటే ఒక్కొక్కరు అని చెప్పి ఆ ముఖదారాన్ని ఒకటే మనిషి కట్టట్టు మంచిగా కట్టించారు. నేను ఒకసారి ముఖదారం చూసుకోవచ్చు. ఈ మెట్ల మీద పోవాలి, ఇట్లా పోవాలి, ఇట్లా చూద్దాం ఒకసారి చూడు. చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే అసలు కార్లో డ్రోన్ కెమెరాలు అన్నీ తెచ్చినాం, విజువల్స్ మంచిగా చూపెడదామని చెప్పి. ఆ టికెట్ కౌంటర్ దగ్గర డ్రోన్ అలవలేదని చెప్పిండు. ఎంతో మందికి పర్మిషన్ ఇచ్చారు, కానీ మాకెందుకు పర్మిషన్ మాకైతే అస్సలు అర్థమవుతుంది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాం. అయినా పర్లేదు, మీకోసం ఖచ్చితంగా మంచి విజువల్స్ చూపెడతాం. ఈ ఫోన్లో అయినా సరే మీకోసం మంచి విజువల్స్ చూపెడతాం. ఏమన్నా డిసప్పాయింట్ అంటే సారీ, డిసప్పాయింట్ కాకుండా వస్తాయి. ఇంకా విజువల్ చాలా ఉన్నాయి, దాని పైకి రండి. పైకి కొద్ది బట్ మనకి పాయసం బాబు చూసాయి కదా ఫ్రెండ్స్. అమ్మ అప్పట్లో గుట్టలు ఎక్కిలే ఎట్లా ఎక్కిలే మాకు తెలియదు, కానీ సగం గుట్ట ఎక్కిలే మొత్తం దమ్ అయిపోతుంది మాకైతే. యాక్చువల్లీ చెప్పాలంటే మనం గుట్టపైకి మ్యాక్సిమం ఒక 30% కూడా ఎక్కలేవచ్చు, అంటే 30-25% ఇప్పటికే అవుతుంది. అయినా ఎక్కుతాం, ట్రై చేస్తాం. కెమెరామెన్ అలసిపోయింది, కిందికి రాలేకపోతాడు. కెమెరామెన్ బాధ్యతలు కూడా నేనే తీసుకున్నా. మా వాళ్ళు ముంగడి పోతారు, అది కూడా చూపెడతా ఒకసారి విజువల్. చెప్పు అన్నలేదులే కెమెరామెన్ ఇక. ఓకే రైట్. ఇక మా మామూలు ఇక్కడ బంగారం దొరుకుతుందండి, బంగారం చూద్దాం. లోపల గోళాల బాయిలో పోతాను, బంగారు బాయి.
వెళ్ళిపోతాం ఇలా ఇలా వస్తుంది ఏమున్నది లోపల ఏమున్నది? ఇగో ఇక్కడ బంగారం దొరుకుతాయి కాబట్టి నేను వస్తున్నా కానీ ఏదో ఒకటి ఒకవేళ వెళ్ళింది అనుకో నీ అబ్బా చచ్చిపోతాం ఇక రిచ్చే ఇక గిరుడు చూస్తున్నా. బంగారం ఎంత దొరికింది? 3 కిలోలా? ఇప్పుడైతే ప్రజెంట్ ముంగడైతే దొరుకుతాయి కావచ్చు చూద్దాం. ఇక్కడ దొరికినట్ట ముంగడిపోతున్నావు బంగారానికి. ముంగడ దొరుకుతాయి కావచ్చు చూద్దాం. మావాడు పెద్ద సొరంగాలు ఎక్కడ ఉన్నాయి? ఈ గువ్వాలో అయితే 100% దొరుకుతుంది మామ. 100% దొరుకుతుందా? అరే ఘోరం ఉంది మామ చెప్పాలంటే. స్లో స్లో కాక పాములు ఉంటాయి. నీకన్నా పెద్ద పాము ఉంటాయి అట్లా అంటావా? వావ్ అమ్మ తోడే ఇంతవరకు ఎప్పుడు రాలే. కెమెరామ్యాన్ కమాన్ ఇక్కడ ఘోరం. అరే ఇదే కావచ్చు గబ్బిలాడు లోపల చూస్తున్నాడు. కిరణ్ కిరణ్ వెయిట్ చూసుకున్నాడైతే గుహ మనం చూసుకున్నాడైతే ఇక్కడ చాలా గబ్బిలాలు లోపల ప్రయత్నం చేద్దాం. బాగా లోపడుకున్నది గుహ. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి లైట్ ఆన్ చేస్తున్నాను. ఒకసారి లైట్ విజువల్ లావట్లాడు కాదు ఇగో ఇవే సరంగ మార్గాలు అంటే ఇవే వచ్చు కిరణ్. చూసుకున్నట్టయితే ఇవే సరంగ మార్గాలు మనం చెప్పుకోవచ్చు. ఇది లోపల దాకున్నది ఎక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి రిస్క్ వేయలేకపోతున్నాం ఫ్రెండ్. బంగారం దొరుకుతానైతే ఇద్దరికి శరీరం మరి అమ్ముతాడు. గబ్బిలాలు ఉన్నాయి కదా, గబ్బిలాలు ఉన్నాయి మరి. ఇట్లా ఇట్లా ఇక్కడ ఇక్కడ మొత్తం సరంగ మార్గాలే ఉన్నాయి. ఇక్కడ లోపల సరంగాలే. ఇగో అరే కెమెరా 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 లైట్ 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 ఫ్లాష్ నాదే. ఇగో నా ఫోన్ తీసుకో. ఫ్లాష్ అని చిమ్మ చీకటి అయితే ఉన్నది బ్రో. కానీ మేము ఏం చేస్తున్నాం అంటే ఇక ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసుకుని అయితే వెళ్తున్నాం. చూడండి మొత్తం ఇది ఏంది అంత కొంత డిఫరెంట్ ఉన్నాయి ఇక మొత్తం. అదే చూసుకుని వెళ్ళండి రా, పాములు గిట్ల వెళ్ళేది. ఇక కొంచెం మొక్కలకైతే ఫ్లాష్ కొట్టుకోండి, కనిపిస్తలేవు మొక్కలు. మొత్తం బండరాలే. ఈ దీన్ని ఇండివిజువల్ మొత్తం బండ మీద చేసి మొత్తం కట్టినట్టున్నది. మొత్తం ఒక్కసారి అది జాగ్రత్త ముందు అయితే చూసుకోండి. ఇలా మీరు కనిపించలేరు కానీ ఏం కాదు, చూద్దాం. బాబు 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 అది పట్టుకో. అది ఓకే ఓకేనా? ఇప్పుడు ఆ స్వర అంటే దారి లేదు అటు ఉంది ఫ్రెండ్స్ అంట. హలో ఫ్రెండ్స్, మావాడైతే అయ్యో నిధులు దొరుకుతాయి కావచ్చు అనుకొని ఎట్లా పోతాను చూడండి. ఏమో నిధులు దొరుకుతాయి అయితే ఒకటేసారి మా ఈ భారీ ఉన్నది, ఇదైతే దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఇంకోటి పోతాడు, వాడేమో దొరికిందంటాడు. మరి ఏందనేది ఏం అర్థమవుతలేదు. కానీ మావాడైతే స్టార్ట్ అయిండు. మా ఘోరంగా ఉన్నది. అదే ఇవే స్వరంగాలన్నీ ఇంకుంటాయి, పైన కూడా ఉంటాయి. కానీ అవి మీరు చూసుకున్నట్టయితే అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్ అని చెప్పుకోవచ్చు. ఏడికి వెళ్ళాము మొత్తం బండరాలే. ఓకే ఓకే దాదా ఇట్లా ముంగట్రా, ఏమి లేవు చెట్లు తప్ప. చాలా రిస్కీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. మనమైతే బాగా రిస్కీ. ఇది మళ్ళీ గుహలకి వెళ్ళి అట్లా వెళ్దాం, బయటికి వెళ్ళి. చిన్నపిల్లలతో ఇక్కడ దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు. చెప్తున్నా జాగ్రత్త దిగు. రైట్
ఇంత రిస్క్ చేసి మీకోసం ఇదంతా. కొండ మీద కోతిలో కూర్చున్నాడు అక్కడ కెమెరామ్యాన్ సూపర్ తవుడు. కొండ మీద కోతి అలా కూర్చొని ఊపుతాను చూసినావు చిన్నగా. కెమెరామ్యాన్ హాయ్ బోలో. గుహ మొత్తం సరంగ మార్గాలు ఉన్న లోపల నువ్వు అత్త అయిపో. నువ్వు ఆయాసం వచ్చిందని చెప్పి ఆడ కూర్చున్నావు. సొరంగాలు భయపోతే రేపు అత్తనా ముక్కసారి నుంచి మనం మెట్లు ఎక్కుతా అంటే ఇక్కడ చూసుకుంటే హనుమాన్ విగ్రహం దర్శనం చేసుకోగలుగుతా. ఇది ఇంకో ద్వారం అని చెప్పుకోవచ్చు. ఈ పత్రాలు చూసినట్టయితే మొత్తం బండలు ఒక్కటి కూడా అసలు సిమెంట్ అనేది వాళ్ళు మొత్తం బండల మీద బండలు వేసి మొత్తం కట్టేవాళ్ళు. ఈ గుట్టనే కోడలేక మార్చింది అప్పట్లో మనం చూసినట్టయితే మొత్తం గుట్టనే పెద్ద పెద్ద బండలు ఈ మెట్లు. అప్పట్లో కాలంలో వాళ్ళు ఆ బిల్లర్లు అంటారు వాళ్ళు ఏమంటారు కానీ ఈ కట్టడాలు అయితే ఘోరంగా కట్టలేదు జంపరాకులు. పైకి ఇప్పుడు ఇప్పుడు ఈ విజువల్ చూసుకున్నట్టయితే మొత్తం కరీంనగర్ డ్యామ్లో చుట్టూ మొత్తం కరీంనగర్ డ్యామ్ ఇదంతా. ఈ గుట్ట ప్రాంతం నుంచి మొత్తం కరీంనగర్ డ్యామ్లు. కానీ ఇంత చెట్లలో కూడా ఈ గుట్టలలో కూడా చెప్తున్నా ఎంత సూర్యరశ్మి పడుతుందంటే ఈ బండ సొరకాయలో కూడా మంచి సూర్యరశ్మి మంచి వెళ్తురు అసలు. ఇలాంటి విజువల్స్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ ఖచ్చితంగా. ఎగుతండి దాకిరండి అది ఎక్కాచి పైకి ఎక్కడేమో కానీ తిత్తి రాదు తట్టున్నాయి. ఆ కాలంలో ఈ బండలతో బండలు ఏంటి పలగొట్టి మధ్యలోకి వెళ్ళి మెట్లు వేసిందంటే చాలా మెచ్చుకోవచ్చు. అసలు ఘోరంగా అంటే ఘోరంగా మెచ్చుకోవచ్చు. ఒకప్పుడు అంటే కొండ ప్రాంతాన్ని చీల్చి వెళ్ళి మెట్ల రూపంలో వెళ్ళి అదే కొండ మొత్తం చీల్చేసింది అంతా. చీల్చి 6 కొండనే చీల్చి అంటే ముఖ తాకుకోవచ్చు. 6 ఫీట్లు అంటే కరెక్ట్ 6 ఫీట్ల పైకి కట్టింది. సారీ ఇది రాణిగారి దగ్గర అన్న టెంపుల్ ఇది. సారీ జై శ్రీరామ్ క్లిప్ వేసి ఇగో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఇలా అంటే ఉంటాయి విషయమా మన తిరుబండారాలు ధాన్యాలే ఇలా మొత్తం ధాన్యాలు అనేవి ఇలా కూడబెట్టుకుంటారు రాజులు ఇవాళ దొరుకుకుంటా ఈ గుహల చూడండి దాన్ని ఒకసారి ఇక ఇట్లా విజువల్ చూస్తున్నాం అంటే చిత్రంలో కూడా మండపడకుండా ఇక ఈ గుహలలో ఇది మొత్తం ధాన్యాలే. ఓకే ఒకసారి బయటకి చూద్దాం విజువల్స్ మనం కూడా. వా చూసుకున్నట్టు ఇక్కడికి వెళ్ళి చూసుకున్నట్టయితే మొత్తం ఈ ప్రదేశం నుంచి నిలబడి చూస్తే మొత్తం 1100 కిలో డ్యాము మొత్తం చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు మొత్తం మనం విజిట్ చేయొచ్చు. ఓకే అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు. మనం కరీంనగర్లో బెస్ట్ కట్టడం ఇది. ఒకసారి మీదికి మనం ఒకసారి విజువల్ తీసుకున్నాం. ఎట్లా ఉందా మొత్తం స్వర్గానికి దారి లెక్కన ఉంది. పైన ఆకాశం కింద చెరువు డ్యాము విజువల్స్ పచ్చని చెట్లు ఏమన్నా చెప్పుకోవాలంటే ఇది ఒక స్వర్గానికి లెక్క ఉంది. స్వర్గం లెక్కనే ఉంది ఇక్కడ పైన. ఇదే మన కోట యొక్క మెయిన్ ముఖదారి. మెయిన్ కోట చూసుకున్నట్టయితే అప్పట్లో డిజైన్ లోపల ఓన్లీ బండలకే డిజైన్ మొత్తం. ఇప్పుడు శిలావస్తువుకి వచ్చేసాయి మొత్తం. ఈ శిలావస్తు దువిట్లు చూసిన చిన్నప్పుడు పల్లెటూరు దువిట్లు ఇవి అలవాటు దీపాలు అవి పెట్టుకొని అంటే వెలుతురు కోసం ఇక్కడనే వచ్చు సమావేశం ఇష్టం రాజులు. ఇప్పుడు పిచ్చుక వేసుకుంటారు సమావేశం పిత్తలు పవరాలు ఉంది. కానీ కిరణ్ ఇక్కడ మెయిన్ అదే అత్తున్నా. వావ్
ఇదే మనకు కావాల్సింది, ఇదే విజువల్. చూడండి ఒక్కసారి చుట్టుపక్కల కరీంనగర్ చుట్టుపక్కల 40 గ్రామాలు 30 గ్రామాల దగ్గర పడతాయి మనకు. అడ్వోకేట్ ఏ చూసుకొని మరి ఆ ఎర్జులు కూలిపోతాయి. ఎత్తు జాగ్రత్త. అమ్మ డేంజర్ ఉన్నది అంతా, డేంజర్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ నుంచి వాళ్ళు చూస్తే బయటకి డైరెక్ట్ ఆ చెర్ల పడతారు డైరెక్ట్. జాగ్రత్త. ఇగో ఈ నుంచి డైరెక్ట్ ఇక్కడ మాత్రం రిస్క్ చేయకుండా ఎలాగంటే కిలకత్త మాత్రం ఆ దారి అంటే అసలు ఒకరు మీరు రిస్క్ చేసి వచ్చినాం కాబట్టి మీరు మాకు తప్పకుండా అసలు ఒకరు డేంజర్ ఉంది. ఇది అత్యధిక రిస్కీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనది రిస్కీ అంటే చాలా రిస్కీ. ఇది ఒక లోయ ప్రాంతం. ఇది నడవడానికి ఒక్కటే అడుగు జాగా, ఒక్కటే మనిషి పడుతుంది. ఇక్కడ మొత్తం లోయ ప్రాంతమే. ఎల్లగంత కూడా మాత్రం దయచేసి ఇక్కడ మాత్రం రిస్క్ చేయకండి మీరు. ఈ ప్రదేశంకి అయితే అస్సలు రాకూడదు, చాలా రిస్కీ డేంజర్. ఇది ఒకటి నా స్మాల్ రిక్వెస్ట్ మీకోసం. పైన విజువల్స్ వస్తున్న పని కోట పైన మొత్తం కిరాణ్ ఎటు మనం పైకి ఎక్కడానికి ఆశపడుతున్నాం. ఇంతటి బరువుని మొత్తం గుట్ట చివరిన పెట్టిలంటే అప్పటి మనసులకు మెచ్చుకోవచ్చు. అటు పోకురు ఇక. చాలా అలసిపోయిన దోస్తులు. అదే మన ఎలగందుల కోట యొక్క మినార్స్, 4 మినార్స్ అంటే 4 మినార్స్ ఉండే, అంటే ఇట్లా గోపురాలు లెక్క. అవి కూడా 2 కూలిపోయినాయి. ఈ 2 కూడా ఆల్మోస్ట్ శిథిలావస్థకు అయిపోయినాయి. ఎప్పుడు కూలిపోతే చెప్పలేము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే. అరే ముగ్గురు ఉండాలి, 2 ఉండాలి అనుకుంటా. లేని మనోడు ఒక ఆయాసంతో పైకి ఎక్కలేకపోయాడు. ఈరోజు కంటెంట్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఏమన్నా చిన్న తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఆ తప్పులు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం. మమ్మల్ని సపోర్ట్ చేసి ఇలానే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన కరీంనగర్లో చుట్టుపక్కల ఏమన్నా ప్రాంతాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అవి మీకు మంచిగా ఎక్స్పోజ్ చేస్తాం. మేము మంచిగా మీకు చూపిస్తాం అనుకుంటున్నాం. ఇలాగే కొంచెం మీ సపోర్టు మాకు అందితే సంతోషం, ఫ్రీ ఎంజాయ్ పండుగ ఏమన్నా అనుకోరు. ఇక మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమన్నా పాత కట్టడాలు ఉంటే మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. మన గ్రామాలను, మన ప్రాంతాలను, మన కట్టడాలను 10 మందికి తెలిసేలా మనం చూపించుకున్నాం. మీరైతే సపోర్ట్ చేసి మన ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాత్రం మాకుంటే ఇలాగే మేము ఎన్నో వీడియోలు తీసి మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇస్తాం, పక్కా చేసుకుంటాం ఫ్రెండ్స్. మర్చిపోకండి మన కరీంనగర్ దోస్తులు ఛానల్ మాత్రం పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. డోంట్ మిస్, ప్రెస్ ద బెల్ ఐకాన్.